నిజ జీవితంలో నువ్వేంటో నీకు తెలుసు, నీ బంధువులకు తెలుసు, నీ స్నేహితులకు తెలుసు, నీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళకి తెలుసు. కానీ నిజ జీవితంలో నటించడం ఎట్లాగో నీకు తెలియదు. అదే అల్లు అర్జున్ నీకు శాపం. నిన్ను బాగా తెలిసినటువంటి వాళ్ళు మంచి హృదయం ఉన్నోడు అంటారు, కష్టం వస్తే నష్టం వస్తే అండగా నిలబడేవాడు అంటారు. అదే సందర్భంలో అందరినీ కలుపుకుపోవాలంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. ఆ తగ్గడం తెలియకపోవడం ఆత్మ గౌరవం, పౌరుషం, నీ పట్ల అభిమానులు ఎక్కువగా ఉంటాయి. అలా లేకపోతే అహంకారం, అభిజాత్యం అంటారు. నీ శత్రువుల సంఖ్య ఎక్కువ ఉందా, మిత్రుల సంఖ్య ఎక్కువ ఉందా అన్నటువంటిది తేల్చుకోవాల్సిన సందర్భం. మెగా ఫ్యాన్స్ ఇప్పటికీ వెంటాడుతున్నారు. కొత్తగా రేవంత్ ఫ్యాన్స్ వెంటాడతారు. పైగా మిగతా ఫ్యాన్స్కి పెద్దగా పట్టదు. వీళ్ళందరితో పోటీ పడగలిగిన ఫ్యాన్స్ ఉన్నారా అంటే అది నీకే తెలియాలి. ప్రస్తుతానికైతే సోషల్ మీడియా పరంగా చూస్తే నిన్నటిదాకా అల్లు అర్జున్ ఒక హీరో, ఇవాళ అల్లు అర్జున్ ఒక విలన్. అది అల్లు అర్జున్ని విలన్గా భావించే వాళ్ళకి మరింత సంతోషం. అదే సందర్భంలో రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక సందిగ్ధ పరిస్థితి. రేవంత్ని అహంకారి లేకపోతే కనుక అవగాహన లేనివాడు అనేవాళ్ళు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ వలన మేధావి, సమాజం గురించి ఆలోచించాడు, పేదల పక్షాన్ని నిలబడ్డాడు అంటారు. అదే సందర్భంలో అల్లు అర్జున్ భావ ప్రకటన, వ్యవహార శైలి అహంకారంగా కనిపించింది. సోషల్ మీడియా సాక్షిగా అయితే ఇది వాస్తవం. అసలు నిజమేంటో అతనితో పరిచయం ఉన్న వాళ్ళకే తెలియాలి.